రాష్ట్రంలో ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా రాబోయే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కల్వకుంట్ల కవిత ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీపై రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. కవిత పార్టీని కల్వకుంట్ల కుటుంబం వదిలిన బాణంగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అవినీతి చేసేందుకు రాష్ట్రంలో మరో పార్టీ పుట్టిందని, రాబోయే రోజుల్లో అవినీతి పార్టీలన్నీ మళ్లీ కలిసిపోతాయని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని చెప్పేసి నాకు పూర్తిగా నమ్మకం. రాజకీయాలు మారుతా ఉన్నాయి. చాలా మంది పార్టీ పెడుతున్నారు. ఇప్పుడు పార్టీ పెట్టిపోతారు. అరే పార్టీ పెట్టడం కే పార్టీలో పార్టీ పెట్టింటున్నారు. పార్టీ పెట్టడం మనకు వర్కింగ్ కాదు. కానీ ఏ పార్టీ ప్రజల పట్ల ఆలోచిస్తున్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. పార్టీ ఏ పార్టీ ఈ రోజు ప్రజల గురించి ఆలోచిస్తుంది. అవినీతి రహితమైనటువంటి ఒక పరిపాలన భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది ఈ దేశానికి. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మరి దానికి పుట్టబోయే బిడ్డ పేరు కూడా టీఆర్ఎస్ అంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? రాష్ట్రాన్ని దోచారు. రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు, మా మంత్రుల్లో ఒక సగం శాలరీలు ఇస్తావు. ఎన్ని రోజులు ఇస్తారు? ఎంత ఇస్తారు? కాబట్టి అవినీతి రహితమైన పాలన కోసము కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రోజు ప్రజల ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం. సో ఇప్పటి నుంచి ఏలటి నుంచి మీరు ఇప్పటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూసారు తెలంగాణలో. ఏలటికి వెళ్ళి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు. ఇప్పటి వరకు చూడలే. బీజేపీ ఒడగొట్టింది ఆమెని. పాపం ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది. ఏమైనా ఆమె బాధ ఆమెకు ఉంటది కదా. ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్ పోయినట్టు లేదు. పేరు కూడా టీఆర్ఎస్ పెట్టుకున్నది. ఇంకా హ్యాంగ్ ఓవర్లే బతుకున్నట్టుంది. ఇండియా పాకిస్తాన్ విభజనలో చాలా అతలాకుతలమైంది. 10,000 మంది చనిపోయిన అనవసరం. ఇక్కడ కూడా 2009లో స్టేట్మెంట్ ఇచ్చి వెనక్కి తీసుకొని భగ్గుమన్న తెలంగాణలో 100 మంది 9 నుంచి 14 మధ్యలో చనిపోయినరు. 2009లన్నా కనీసం ఇయ్యాలే. రాజశేఖర రెడ్డి చనిపోయినాకన్నా గమనం ఇచ్చేస్తే అయిపోతుండే. దానికి తోడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి రిటర్న్ తీసుకొని దానివల్ల బగ్గుమని 100 మంది చనిపోయినరు. ఇదంతా అనవసరము అన్నది ప్రక్రియని తప్పుపట్టిండు ఎంపీ. పింకు భూతత్వంతో చూడాల్సిన అవసరం లేదు. ఏ ఉపన్నదైనా సముద్రంలో కలవాల్సిందే. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక రోజు ఇవన్నీ కూడా మళ్ళీ స్ట్రీమ్ చేసుకొని సముద్రంలో కలవడానికి మాత్రమే తయారవుతున్నాయి. ఇవన్నీ కూడా కల్వకుంట్ల కుటుంబంలో అధికారం కోసం ముదిరినటువంటి ఒక భాగమే ఇదంతా కూడా. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కూడా ఇదంతా కూడా కన్ఫ్యూజ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. షర్మిల ఎట్లా ఎవరు వదిలిన బాణమో ఏమో కూడా ఆమె వదిలిన బాణమే అంటున్నారు.